ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బెంగళూరులో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దేశంలో దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి బెంగళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్క్లో లోకేష్ రోడ్ షో నిర్వహించారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలోనే తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో మరో 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతోందన్నారు. టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో క్వాంటమ్ వ్యాలీ వస్తుందన్నారు. క్వాంటమ్ వ్యాలీ భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ చేంజర్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి లోకేష్. మరోవైపు విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు లోకేష్.